అత్తి వరదరాజన్ పెరుమాళ్ టెంపుల్. ఈ దేవుణ్ణి మనం రెండోసారి చూడాలంటే అదృష్టమైనా ఉండాలి, లేకపోతే ఆయుష్ అయినా ఉండాలి. మొదటిసారి చూడాలన్నా కూడా దాదాపు 2 కోట్ల జనాల్ని దాటుకొని వెళ్ళి మరీ చూడాలి. 18 సంవత్సరాలు దాటి ఉండి 2019లో ఈ దేవుణ్ణి చూడలేదంటే ఇంక రెండోసారి చూడాలంటే ఖచ్చితంగా మీకు అదృష్టం, ఆయుష్ రెండూ ఉండాలి. ఎందుకని ఈ స్వామిని చూడాలంటే మనం ఎంత కష్టపడాలి? ఎందుకని నేను ఈ స్వామిని రెండోసారి చూడాలంటే ఆయుష్, అదృష్టం రెండూ ఉండాలి అని అంటున్నాను? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేస్తూ చూసారంటే మీరు ఫ్లో మిస్ అయిపోతారు. అందుకే ముందుగా చెప్తున్నాను. నా దగ్గర ఉన్న వీడియోస్ కి అలాగే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కి ఈ వీడియో లెంత్ అయితే సరిపోలేదు. అందుకనే వీడియోని స్లో మోషన్ లో పెట్టి ప్లే చేస్తున్నాను. నాకు తెలిసిన ఈ అద్భుతమైన హిందూ దేవాలయం గురించి మీకు పూర్తిగా చెప్పాలని ఈ వీడియో స్లో మోషన్ లో పెట్టాల్సి వచ్చింది. ఈ స్వామి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి మీకు చెప్పడానికి నాకు ఈ వీడియో చేయడానికి దాదాపు ఒక్కరోజు సమయం పట్టింది. ఈ వీడియో చూస్తున్న మీరు ఒక్క చిన్న లైక్ చేసి హైప్ చేయడం వల్ల ఈ వీడియోని ఎంతో మందికి చేరవేసిన వాళ్ళు అవుతారు. ఇంక ఈ వీడియోలోకి వస్తే అసలు ఈ అత్తి వరదరాజన్ టెంపుల్ ఎక్కడుంది? మన దక్షిణ భారతదేశంలో దేవాలయాలు అనే పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది తమిళనాడే. అలాంటి తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం అనే జిల్లాలో ఈ అత్తి వరదరాజన్ పెరుమాళ్ టెంపుల్ ఉంది. ఈ కాంచీపురాన్నే ఆలయాల నగరం అని కూడా అంటారు. ఇక్కడ దాదాపు 1000కి పైగా దేవాలయాలు ఉన్నాయి. మన దక్షిణ భారతదేశంలోని ఏకైక మోక్షపురిగా ఈ కంచిని పిలుచుకుంటారు. అలాంటి మోక్షపురిలోనే ఉంది శ్రీ వరదరాజ స్వామి దేవాలయం. 108 దివ్య తిరుపతులలో ఒకటైన వైష్ణవ క్షేత్రంగా ఈ దేవాలయాన్ని పిలుచుకుంటారు. మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పైన బలి పడిందంటే దాన్ని అరిష్టంగా భావిస్తాం. అప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు నన్ను తాకురా, దోషం మొత్తం పోద్ది, నేను కంచికి వెళ్ళొచ్చాను అని చెప్తారు. కంచిలోని వరదరాజస్వామి దేవాలయంలోనే ఈ బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటాయి. ఈ దేవాలయంలోని బంగారు బల్లిని, వెండి బల్లిని ఒక్కసారి మనం తాకామంటే ఇంకా జీవితంలో మనకు బల్లి దోషం పట్టదని మన పెద్దలు అంటారు. అసలు ఈ స్వామిని రెండోసారి ఎందుకు చూడలేం అని తెలుసుకునే దానికంటే ముందు మనం ఈ స్వామి ఎలా వెలిచాడు అనేది తెలుసుకుంటే మనకి ఈ పూర్తి స్టోరీ అర్థమవుద్ది. మన పురాణాల ప్రకారం ఒకసారి సరస్వతీదేవి ఆగ్రహానికి గురైన బ్రహ్మదేవుడు తన శక్తులన్నీ కోల్పోతాడు. అలా శక్తులన్నీ కోల్పోయిన బ్రహ్మదేవుడు వాటినన్నింటినీ తిరిగి తెచ్చుకోవడానికి అశ్వమేధ యాగం చేయాలని అనుకుంటాడు. అశ్వమేధ యాగం చేయాలంటే సతీ సమేతంగా యాగం దగ్గర కూర్చోవాలి. సరస్వతీదేవి లేకపోవడం వల్ల ఏం చేయలేని స్థితిలో బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు. అప్పుడు గాయత్రీదేవి ప్రత్యక్షమయ్యి యాగం ప్రారంభిద్దాము అని అంటది. ఇదంతా చూస్తున్న సరస్వతీదేవికి కోపం ఇంకా ఎక్కువయ్యి అసురులు, రాక్షసులతో కలిసి వేగవతి అనే నదిని ఆ ప్రాంతం గుండా పారించి యాగాన్ని ఆపుదామని అనుకుంటది. అప్పుడే శ్రీ మహావిష్ణువు అత్తివరద అగ్ని రూపంలో దర్శనమిస్తాడు. విష్ణుమూర్తిని చూసిన సరస్వతీదేవి శాంతిస్తుంది. దీంతో బ్రహ్మదేవుడు యాగం పూర్తి చేస్తాడు. యాగం పూర్తవి బ్రహ్మదేవుడి శక్తులన్నీ దక్కడంతో ఆయన సంతోషించి విష్ణుమూర్తికి బహుమతిగా ఏదైనా ఇవ్వాలనుకుంటాడు. అప్పుడే దేవశిల్పైన విశ్వకర్మని పిలిపించి అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని తయారు చేయమని చెప్తాడు. అత్తి చెట్టు కాండంతో విగ్రహాన్ని తయారు చేయడం వల్ల ఆ స్వామిని అత్తి వరదరాజన్ అని పిలుచుకుంటారు. విశ్వకర్మతో విగ్రహాన్ని తయారు చేపించిన బ్రహ్మదేవుడు ఆ విగ్రహాన్ని కాంచీపురంలోని వేగవతి నది ఒడ్డున ప్రతిష్ఠింపజేస్తాడు. అసలు ఎందుకు మనం ఈ స్వామిని రెండోసారి దర్శించుకోలేము అన్నది నేను ఇప్పుడు పూర్తిగా చెప్తాను చూడండి. అలా విష్ణుమూర్తికి కానుకగా బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ అత్తి వరదరాజన్ స్వామి విగ్రహాన్ని దాదాపు కొన్ని వందల సంవత్సరాలు ప్రజలందరూ పూజించుకుంటా వచ్చారు. అలా వస్తున్న క్రమంలో 16వ శతాబ్దంలో మొహమ్మదీయులు దండయాత్ర చేసి ప్రజల్ని, దేవాలయాల్ని దోచుకోవడం మొదలుపెట్టారు. అలా దోచుకోవడమే కాకుండా ఈ దేవాలయాల్ని నాశనం చేయడం కూడా మొదలుపెట్టారు. సంపద మొత్తం పోయినా పర్లేదు, ఒకవేళ ఆలయాన్ని కూల్చివేస్తే ఆ మొహమ్మదీయుల నుండి శ్రీవారి మూర్తిని మాత్రం కాపాడాలని ప్రజలందరూ అనుకున్నారు. అలా శ్రీవారి మూర్తిని ఒక వెండి పెట్టెలో పెట్టి ఆ గుడి పక్కనే ఉన్న ఆనంద పుష్కరిణి అనే ఒక కోనేరులో కింద అడుగు భాగాన ఒక మండపం కింద శ్రీవారి మూర్తిని భద్రపరిచారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక కొంచెం పరిస్థితులు సద్దుమణిగాయి. తిరిగి శ్రీవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిద్దామని కోనేరు మొత్తం వెతకసాగారు. అలా ఎంతసేపు వెతికినా ఆ విగ్రహం జాడ కనిపించకపోవడంతో ఇంకా ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని ఒక కొత్త మూర్తిని చేపించి గర్భగుడిలో ప్రతిష్ఠించారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక కరువు వచ్చి కోనేరు ఎండిపోవడం వల్ల తిరిగి వెండిపెట్టెలో ఉన్న శ్రీవారి విగ్రహం బయటపడింది. అది చూసిన ప్రజలు వెండిపెట్టెలో ఉన్న శ్రీవారి విగ్రహాన్ని బయటికి తీసి పూజలు చేయడం మొదలుపెట్టారు. 40 సంవత్సరాల తర్వాత దొరికిన విగ్రహానికి తాత్కాలికంగానే ఉంచి పూజలు చేసి మళ్ళీ లోపల పెట్టేద్దామని ప్రజలందరూ భావించారు. 48 రోజుల పాటు విగ్రహానికి పూజలు చేసి మళ్ళీ లోపల పెట్టేసేవాళ్ళు. ఈ పూజల్లో భాగంగా మొదటి 38 రోజులు స్వామి సేద తీరుతున్న రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తాడు. చివరి 10 రోజులు నిల్చొని ఉన్న రూపంలో దర్శనమిస్తాడు. 48 రోజులు పూర్తయ్యాక తిరిగి మళ్ళీ స్వామిని వెండిపెట్టెలో పెట్టి మళ్ళీ కోనేట్లో పెట్టేస్తారు. ఈ విధంగా తరతరాలుగా ఈ ఆచారం జరుగుతూ వస్తుంది. 1939, 1979 అలాగే చివరిగా 2019లో స్వామివారిని బయటికి తీసి 48 రోజుల పాటు పూజలు అందించి మళ్ళీ తిరిగి స్వామివారిని కోనేట్లో పెట్టారు. అలా 40 సంవత్సరాలకు ఒక్కసారి దర్శనమిచ్చే ఈ స్వామిని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చి చూసేవాళ్ళు. మనం ఈ స్వామిని రెండోసారి ఎందుకు చూడలేము అని అంటున్నానంటే, మనకి ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ స్వామిని దర్శించుకున్నామంటే తిరిగి మనకి 50 సంవత్సరాలు వచ్చాక ఈ స్వామిని మళ్ళీ దర్శించుకోవచ్చు. అదే మనకి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ స్వామిని మొదటిసారిగా దర్శించుకున్నామంటే
తిరిగి మనకి ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చాక మనకి ఆరోగ్యం, అదృష్టం, ఆయుష్ ఈ 3 ఉంటేనే మనం తిరిగి రెండోసారి ఈ స్వామిని దర్శించుకోగలం. ఎంతో మంది ప్రజలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ స్వామిని దర్శించుకోవాలని అనుకుంటా ఉంటారు. కొంతమందికి ఆ అదృష్టం దొరుకుద్ది, కొంతమందికి దొరకదు. 2019లో ఈ స్వామిని బయటికి తీసినప్పుడు నేను కాంచీపురంలోనే కాలేజీలో చదువుకుంటా ఉన్నా. ఆ 48 రోజుల పాటు కాంచీపురం మొత్తం ఒక వేడుకలా జరిగింది. దేశం నలుమూలల నుంచి ప్రజలందరూ ఈ స్వామిని చూడడానికి తండోపతండాలుగా తరలి వచ్చారు. రోడ్లు, బస్సులు, చివరికి మా కాలేజీలో కూడా ఎక్కడ చూసినా ఈ స్వామి గురించే మాట్లాడుకునేవాళ్ళు. ఆ 48 రోజుల అంచనా ప్రకారం దాదాపు 2 కోట్ల జనాలు ఈ స్వామిని దర్శించుకున్నారంట. ఈ స్వామి దర్శనానికి ఎంతో మంది ప్రముఖులు, నటీనటులు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ స్వామిని మళ్ళీ మనం దర్శించుకోవాలంటే 2059లో మాత్రమే ఈ స్వామిని కోనేట్లోంచి తీసి మళ్ళీ తిరిగి ప్రతిష్ఠిస్తారు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా 2019లో ఆ స్వామిని దర్శనం చేసుకో ఉంటే ఆ అదృష్టవంతులు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ గుడికి ఎలా వెళ్ళాలి అని తెలుసుకుందాం. ఇప్పుడు విగ్రహం కోనేరులో ఉంది కదా, ఎందుకు వెళ్ళమంటున్నానంటే 40 సంవత్సరాలు కోనేరులో ఉన్న విగ్రహం కనిపించినప్పుడు ప్రజలందరూ ఇంకో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం చూడడానికి అచ్చు కోనేరులో ఉన్న విగ్రహం లాగే ఉంటుంది. స్వామి విగ్రహం ఇప్పటికీ అలాగే ఉంది, ప్రజలందరికీ దర్శనమిస్తాడు. కంచి అనగానే మనకి ఈ ఒక్క దేవాలయమే కాదు, దాదాపు 1000కి పైగా దేవాలయాలు అక్కడ ఉన్నాయి. విష్ణుమూర్తి కొలువై ఉండే కంచిని విష్ణు కంచి అని అంటారు. ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కంచికి అటుపక్కన శివ కంచి అని ఉంటుంది, అక్కడ శివుడికి సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మీరు చూడడానికి వీలుగా ఉంటుందని నేను ఎలా వెళ్లాలో చెప్తున్నాను. కాంచీపురానికి వెళ్ళడానికి మనకి బస్సు, ట్రైన్ అండ్ ఏరోప్లేన్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఈ కాంచీపురం చెన్నై నుంచి 100 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 160 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో వెళ్ళినా, ట్రైన్ లో వెళ్ళినా డైరెక్ట్ గా కాంచీపురం అయితే వెళ్ళిపోతావు. కాంచీపురంలో దిగాక ఆటో వాళ్ళు ఒక 20 నుంచి 30 రూపాయలు తీసుకొని మిమ్మల్ని గుడి దగ్గర అయితే దింపుతారు. ఇలా ఒక గుడి దర్శనం చేసుకున్నాక ఇంకో గుడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ బాధలు లేకుండా అక్కడ ఆటో వాళ్ళకి మనిషికి ఒక 300 ఇచ్చామంటే రోజు మొత్తం మీతోనే ఉండి వీలైనన్ని ముఖ్యమైన గుడులన్నీ తిప్పి చూపిస్తారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే భాష రాకుండా అక్కడ ఇబ్బంది పడడం కంటే ఒక ఆటో తీసుకున్నామంటే మంచిగా వాళ్ళే తిప్పి చూపిస్తారు. లేదు మీరే చూసుకుంటా అన్నా కూడా ఎలా అయినా వెళ్ళి చూడొచ్చు. అత్తి వరదరాజన్ స్వామి గుడి పక్కనే కంచి కామాక్షి గుడి కూడా ఉంటుంది. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఆ శిల్పకళను ఒకసారి చూడండి. ఇది మొత్తం ఆ కాలంలో స్వయంగా చేతులతో అయితే చెక్కారంట. ఒక్క గుడిలోనే కాదు, పక్కన ఉన్న ప్రతి గుడిలో కూడా ఇలాంటి అద్భుతమైన శిల్పకళ మనకు దర్శనమిస్తుంది. ఒక్క వీకెండ్ మీ ఫ్రెండ్స్ తో గానీ, ఫ్యామిలీతో గానీ ఇక్కడికి వెళ్ళారంటే కంచిలో ఉన్న గుడులన్నీ బాగా దర్శనం చేసుకొని రావచ్చు. నేను మా ఫ్రెండ్స్ 3 రోజుల ట్రిప్ కి అయితే వెళ్ళాం. గిరి ప్రదక్షిణ ఉండడం వల్ల అరుణాచలం 1.5 రోజు, ఈ కంచి 1.5 రోజు అయితే పట్టింది మాకు. అరుణాచలం వీడియో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అన్నిటి గురించి పూర్తిగా వివరించాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక 3 రోజులు ట్రిప్ అనుకుంటే ఈ అరుణాచలం, కంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పి నేను చెప్తాను. నాలాగా మీకు కూడా మన పురాణాల గురించి, శాస్త్రాల గురించి ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేసెస్ వెళ్ళి చూడండి. ఇక్కడికి వెళ్ళి చూశాక మీ కళ్ళతో కూడా నమ్మలేని ఆశ్చర్యపరిచే అద్భుతాలు అయితే మీకు కనపడతాయి. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మన సంస్కృతి సంప్రదాయాల గురించి ముందుగా మనం తెలుసుకుంటేనే అది మన భావితరాలకు మనం తెలియజేయగలం. ఇలాంటి వాటి గురించి మనం తెలుసుకొని దర్శించుకున్నామంటే అప్పుడే వాటి గురించి మనం కూడా తెలుసుకోగలం. మీకు ఈ అత్తి వరదరాజన్ స్వామి గురించి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్వామిని రెండోసారి అంటే 2059లో మళ్ళీ మనం అందరం దర్శించుకోవాలని కోరుకుందాం. ఈ స్వామి గురించి తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా చూసేలాగా చూడండి. థ్యాంక్ యూ.